హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను కొంచెము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాము. రండి కిచెన్లోకి వెళ్దాం. సో ఇవాళ అయితే రెగ్యులర్గా కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడంటే రెగ్యులర్గా వండుకునేది రోజు వండుకుంటాను కదా. ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. కొంచెం రెస్టారెంట్ స్టైల్లో మంచి సాఫ్ట్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగా వచ్చింది. అదేంటో ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి ఇట్లా నీట్గా కడిగి అయితే నేను పెట్టుకున్నాను. అయితే ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే కానీ మనకు చికెన్ ఇట్లా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా మొత్తం కడిగి పెట్టేసిన తర్వాత ఇది ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నా కదా. సో రెగ్యులర్గా అయితే కొంచెం తక్కువ వేస్తాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసినాను. అయితే మంచి ఇప్పుడు నీట్గా కడుక్కున్న చికెన్ అయితే ఆయిల్ వేడైనాక అయితే అందులో వేస్తున్నాను కొద్ది కొద్దిగా. చూడండి ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే చికెన్ని మ్యాగ్నేట్ చేసి వండుతాము. ఉల్లిగడ్డ ఉడికినాక అందులో వేసి వండుతాము. ఇట్లా ఫస్ట్ చికెన్ ఉడికించుకొని వండితే ఎట్లుంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగైందనమాట. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఫస్ట్ అయితే చికెన్ ఇట్లా మంచిగా నూనెలో ఉడికించుకుందాము. పసుపు అయితే నేను వేసేస్తున్నాను ఫస్ట్. మనకు సరిపడంత పసుపు అయితే వేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కదా నా రెగ్యులర్ కర్రీలో వేసేదానికన్నా. సో పసుపు వేసిన తర్వాత ఇట్లా ఒకసారి అయితే కలిపేద్దాము. చూడండి మంచిగా ముక్కలకు అన్నిటికీ పసుపు అంటేటట్టు ఇట్లా కలిపి మనం చూడండి ఇట్లయితే కలిపేసిన. సో మనకు చికెన్ అయితే ఉడుకుతుంది. చూడండి చికెన్ అయితే మనకు నూనెలో ఉడుకుతుంది. మూత పెట్టేద్దాం అనమాట. ఒక 5 మినిట్స్ మీడియం సిమ్లో అయితే మూత పెట్టేద్దాం. తర్వాత చూద్దాము. చూడండి ఆల్మోస్ట్ మనకు చికెన్ ఇట్లా ఏమన్నా వాటర్ ఉంటే కనుక ఇట్లా నూనెలో అయితే ఉడికిపోయింది. మనకు చికెన్ నూనెలో ఉడికించి వండితే బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను ట్రై చేసినాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఎలాగైతే నేను వండినో అదే ప్రాసెస్లో చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది నాకు చికెన్ టేస్ట్ అయితే. సో చూడండి చికెన్ అయితే ఉడికిపోతుంది కదా. సో మనమైతే దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకుందాము. తర్వాత అయితే పక్క స్టవ్లో అయితే చూడండి స్టవ్ అయితే ఆన్ చేసినాను. ఇప్పుడు దీనిపైన అయితే ఒక కడాయి పెట్టుకుందాము. సో కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనమాట. మనం ఆల్రెడీ చికెన్ ఆయిల్ ఉడికించినాం కదా. సో కడాయిలో అయితే కొంచెం ఆయిల్ తీసుకుందాం. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలే తీసుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా 1 కేజీ చికెన్కి నేను 4 ఉల్లిగడ్డలు వాడతాను. సో ఇందులో ఏంటంటే ఓన్లీ 2 ఆనియన్స్ అయితే యూజ్ చేసిన. సో మీడియం సైజు ఆనియన్స్ అయితే 2 చిన్నగా కట్ చేసుకొని ఇట్లా మంచిగా నూనెలో వేయించుకున్నాను అనమాట. సో ఏంటంటే ఈ ఆనియన్ మ్యాక్సిమం ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. మనకు బ్రౌన్ ఆనియన్ కలర్కి వచ్చేయాలి మ్యాక్సిమము. సో నూనెలో అయితే మంచిగా ఉల్లిగడ్డను అయితే వేయించుదాము. అట్లనే దీంట్లో 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసి నేను పక్కకు పెట్టుకున్నాను. సో ఈ ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వరకు వేయించి అందులో కట్ చేసి టమాటాలను అయితే ఇందులో వేసేద్దాము. కట్ చేసి పెట్టుకున్న ఈ 2 టమాటాలను అయితే ఇందులో వేసేద్దాము. చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఆనియన్ టమాటా 2 కలిపినాం కదా. మ్యాక్సిమం ఉడికిపోవాలన్నమాట టమాటా. అంటే టమాటా మనకు మెత్తగా ఉడికిపోవాలి. అంటే మనకు కొంచెం టమాటా స్మెల్ వస్తుంది. పచ్చి టమాటా మిక్సీ పట్టి వేస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడన్నా స్మెల్ వస్తుంది అనమాట. ఇట్లా చూడండి ఇట్లా రావాలన్నమాట. ఇట్లా మొత్తం మనకు టమాటా అనేది ఉడికిపోవాలి. ఉల్లిగడ్డతో పాటు టమాటా మొత్తం ఉడికిపోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ 2 టమాటాలే అనమాట నేను వేసింది ఇప్పుడు. చూడండి ఇదైతే మొత్తానికి ఉడికిపోయింది కదా. మనకు గ్రేవీకి రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని అయితే నేను మిక్సీ పట్టుకుందాము మిక్సీ జారీలో. సో తీసేస్తున్నాను. అయితే ఇప్పుడు మనము చికెన్ ఉడకబెట్టుకుంటున్నాం కదా పక్కకి. సో చూడండి మనకు చికెన్ అయితే మ్యాక్సిమం నూనెలు ఉడికిపోయింది. ఇందులో అయితే కొంచెం సరిపడంత కారం వేద్దాం. అంటే కొంచెం తక్కువ వేసుకోండి రెడ్ చిల్లీ. ఎందుకంటే నేను పచ్చిమిర్చి యూజ్ చేసిన అనమాట. సో రెడ్ చిల్లీ ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత మనం గ్రీన్ చిల్లీ కూడా యూజ్ చేద్దాము. సో కారం వేసిన తర్వాత అయితే ఒకసారి ఇట్లా కలిపేద్దాం. చూడండి మనకు చికెన్ ఉడికిన తర్వాత నూనెలో రెడ్ చిల్లీ వేసేసి అయితే నేను ఇట్లా కలిపేసిన. పసుపు వేసిన, ఉప్పు వేసిన, రెడ్ చిల్లీ వేసేసిన. సో వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. 4-5 పచ్చిమిర్చి, అట్లాగే 4-5 ఎల్లిపాయలు, 4-5 ఎల్లిపాయలు, అట్లాగే మనం ఇందాక మంచిగా కలర్ చేంజ్ వేయించినాం కదా టమాటా ఆనియన్. తర్వాత కొంచెము పుదీనా
ఇందులో పుదీనా కూడా వేస్తున్నాను. సో మనకు గ్రేవీ సాఫ్ట్గా రావాలి అని అనుకున్నాం కదా, సో దానికోసం అయితే నేను కాజు వేస్తున్నాను. ఒక 10-15 కాజు వేసుకోండి. సో దాన్ని అయితే ఇట్లా మిక్సీ పట్టుకోండి అనమాట. చూడండి మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి సాఫ్ట్గా వచ్చింది, ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట. మీకు తెలుస్తుంది కదా, మొత్తం మిక్సీ అయితే అయిపోయింది. సో ఈ పేస్ట్ని అయితే మనము ఉడికిన చికెన్లో వేద్దాము. ఆల్రెడీ ఉడికిన చికెన్లో మనం వేసేద్దాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి మంచి నీట్గా కలుపుకుందాం అనమాట. సో ఏంటంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మంచిగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చిందండి. సో మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. చికెన్ రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటాం, అంటే వారానికి 2 సార్లు అయితే ఖచ్చితంగా వండుకుంటాం కదా. సో ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందనమాట టేస్టు. సో చూడండి ఒకసారి అయితే నేను కలుపుతున్నాను. ఇప్పుడు ఇట్లా మంచిగా మనం మిక్సీ పట్టిందంతా వేసేసినాం కదా, ఇందులో కొంచెం వాటర్ అయితే వేద్దాం. కొంచెం వాటర్, ఎందుకంటే మనకు చికెన్ ఉడికింది, కాకపోతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇట్లాగే తినలేం కదా. సో కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. సో స్పూన్ అయితే పక్కకు పెట్టేస్తాను. పక్కకు పెట్టిన తర్వాత చూడండి మంచి నూనెలో అయితే మనకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది మంచిగా నూనెలో. సో సాల్ట్ వేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు కొంచెము ఇది మనకు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక్కసారి అయితే కలిపి కొంచెం వాటర్ యాడ్ చెప్పడం మర్చిపోయిన, నేను పెరుగు యాడ్ చేసిన అనమాట. కొంచెం కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. సో పెరుగు కూడా కొంచెం యాడ్ చేయండి. ఒకసారి కలిపిద్దాం పెరుగు వేసిన తర్వాత. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ అనమాట టేస్ట్ అయితే. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం ఎసరు వేద్దాము. ఎసరు వేసినామంటే మనకు చికెన్ కర్రీ వేడివేడిగా రెడీ అయిపోతుంది. చూడండి ఉడికిపోయింది ఆల్మోస్ట్. కొంచెం వాటర్ వేసేసుకుందాము. ఇది కొద్దిగా ఉడికిందంటే మనకు గ్రేవీ, మంచి గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతాము. ఇది నేను పిల్లలకి అసలు చపాతీలోకి అయితే చాలా స్మూత్గా ఉందండి, కర్రీ అయితే బాగుంది. సో రైస్లోకి కూడా చాలా బాగుందన్నమాట టేస్ట్. ఒకసారి చూడండి కలిపేసిన. సో ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి చిన్నగా మంట పెట్టి మనమైతే మూత పెట్టేద్దాము. చూడండి ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద పెట్టేసి వదిలేద్దాము. తర్వాత అయితే చూద్దాము. నేనైతే ఓపెన్ చేసిన. చూడండి మనకు మంచి వేడి వేడిగా చికెన్ రెస్టారెంట్ స్టైల్లోనైతే ఉందండి కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను నెక్స్ట్ టైం చేసేప్పుడు ఇట్లనే చేద్దామని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అనమాట. ఓకేనా. మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం పుదీనా వేస్తున్నాను పైన, గార్నిష్ చేసేద్దాం. సో పుదీనా వేసిన తర్వాత గరం మసాలా కంపల్సరీ, నాన్ వెజ్లో మనం ఖచ్చితంగా గరం మసాలా వాడతాం కదా. సో కొంచెం గరం మసాలా అయితే వేసేసిన తర్వాత కొత్తిమీర కూడా తీసుకుందాము. కంపల్సరీ అనమాట కొత్తిమీర. మ్యాక్సిమం కొత్తిమీర వాడాలన్నమాట మా ఇంట్లో. ఏ కర్రీ నాన్ వెజ్జే కాదు, వెజ్లో కూడా కొత్తిమీర వేయమంటాడు మా హస్బెండ్. సో కొత్తిమీర ఇక నాన్ వెజ్ లేకపోతే ఇక సరే, నాన్ వెజ్లో అయితే చూడండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొంచెం ఫ్రిడ్జ్లో కింద తెచ్చేసరికి టైం పట్టిందనమాట. సో కొత్తిమీరని కట్ చేసుకొని కడిగి వేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే. ఓకే అండి.